ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగడానికి ఇంకా కొన్ని రోజుల గడువు మాత్రమే గడువుంది. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో కొద్ది తేడాతో అధికారం పీఠానికి దూరమైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో మాత్రం సీఎం కుర్చీ ఎక్కాల్సిందే అన్న పట్టుదలతో ఉన్నాడు. దీంతో గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎంపీ స్థానాలపై దృష్టి సారిస్తున్నారు. లోక్సభ స్థానంలో గెలిచినట్లయితే దాని పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో గెలవచ్చని జగన్ భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ చెప్పిన వ్యూహాలకు జగన్ పదును పెడుతున్నాడు. 2014 ఎన్నికల్లో పార్లమెంటు స్థానాల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థులను తన వైపుకు ఆకర్షిస్తున్నాడు. కొన్ని స్థానాల్లో గతంలో వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు ఈసారి గెలుపు అవకాశాలు లేకపోవడంతో వారి స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు తన పార్టీలోకి ఆహ్వానించి ఆయా స్థానాల్లో పోటీ చేయించాలని జగన్ వ్యూహం రచిస్తున్నారు. కాగా ఇదే కోవలో విజయవాడలో కేశినేని నానిని ఢీకొట్టేందుకు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావును వైసీపీలోకి తీసుకోవాలని అనుకున్నారు. అంతేకాకుండా ఆదిశేషగిరిరావు చేరిక వైసీపీలో కన్ఫామ్ అని ప్రచారం కూడా జరిగింది. కానీ చివరకు ఆయన జగన్ కు షాక్ ఇస్తూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నాడు. దీంతో ఎలాగైనా విజయవాడ లోక్సభ స్థానం కైవసం చేసుకోవాలని అనుకున్న జగన్ ప్రముఖ బిజినెస్ మ్యాన్ దాసరి జై రమేష్ ను వైసీపీలోకి తీసుకున్నాడు. అయితే రమేష్ టీడీపీలో ఉన్నప్పటికీ కొన్ని రోజుల నుండి టీడీపీకి దూరంగా ఉంటున్నాడు. దీంతో జై రమేష్ తన వైపు మళ్లించే క్రమంలో జగన్ సఫలమయ్యారు. ఇక జై రమేష్ రాకతో కేశినేని నానికి చెక్ పెట్టే యోచనలో ఉన్నాడు. అలాగే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ను కూడా వైసీపీలోకి ఆహ్వానించాడు. అంతేకాకుండా అమలాపురం టీడీపీ ఎంపీ పి రవీంద్రబాబు కూడా వైసీపీలో చేరడం దాదాపు ఖరారైంది. అయితే అమలాపురం, అనకాపల్లి లోక్సభ స్థానాల్లో గతంలో వైసీపీ తరపున పోటీ చేసిన నాయకులకు వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు లేకపోవడంతోనే టీడీపీ ఎంపీలను వైసీపీలోకి తీసుకోవడం జగన్ వ్యూహంగా చెప్తున్నారు. ఇక అదే సమయంలో ప్రకాశం, నెల్లూరు లోక్సభ స్థానంలో కూడా అభ్యర్థులను మార్చే పనిలో జగన్ ఉన్నారు. నెల్లూరులో గతంలో పోటీ చేసిన మేకపాటి రామ్మోహన్ ను ఒంగోలుకు పంపించే ఆలోచనలో ఉన్నారు. కాగా టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ ను తన పార్టీలోకి తీసుకుని నెల్లూరు నుండి మాగంటిని బరిలోకి దించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే మేకపాటి రామ్మోహన్ ఒంగోలుకు మార్చితే అక్కడ సిట్టింగ్ ఎంపీ అయిన వైవి సుబ్బారెడ్డి పరిస్థితి ఏంటనేది ప్రశ్నగా మారింది. అయితే ఆయన్ను రాజ్యసభకు పంపాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. ఇక అదే సమయంలో చిత్తూరు ఎంపీ నాంపల్లి శివప్రసాద్ ను కూడా వైసీపీలో చేరుతాడని ప్రచారం జరుగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో అధికారం చేదక్కించుకోవాలంటే కొందరు ప్రస్తుత టీడీపీ ఎంపీలను వైసీపీలోకి తీసుకోవాలని ప్రశాంత్ కిషోర్ జగన్ చెప్పాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పీకే ఆదేశం మేరకే జగన్మోహన్ రెడ్డి టీడీపీ ఎంపీలకు తన పార్టీలోకి తీసుకునే పనిలో పడ్డాడని వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. కాగా మొత్తానికి ప్రశాంత్ కిషోర్ జగన్ కు చెప్పిన టీడీపీ ఎంపీలు వైసీపీలోకి రావాలన్న లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. మరి హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.